తెనాలి మారిస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవస్థాన కమిటీ శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి స్థానిక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో విశేష కుంకుమ పూజ నిర్వహించారు. 102 మంది ఆర్య వైశ్య కన్యలు సుహాసినులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరద వెంకట శేషగిరిరావు, పెండెల వెంకట్రావు, తలిశెట్టి సుధాకర్రావు, పెండెల సుబ్బారావు, గ్రంథి సేతుమాధవరావు, పెండెల చంద్రశేఖర్, కోన వెంకట నాగేశ్వరరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, బెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, మేడ బద్రి నారాయణరావు, కాలిశెట్టి మోహన్ రావు, వక్రగడ్డ రామ్మోహన్ రావు, మాడిశెట్టి గౌరవేశ్వరరావు, గుర్రం సాంబశివరావు, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, గుర్రం భాస్కర వెంకట సుధీర్, తాళ్ళూరు వెంకటేశ్వరరావు, గోళ్ల కాశీ విశ్వనాథం, స్వామి రమేష్, కొలిపర రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మారిస్పేటలో గల చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం టెంపుల్లో గలటువంటి కళ్యాణ మండపం నందు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమంలో 102 గోత్రాలుగా ఉన్నటువంటి ఆర్య వయసులు పాల్గొని కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అట్లానే మరి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అట్లానే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వాసవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగానే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ రోజున గవర్నమెంట్ కూడా కనకదుర్గ అమ్మవారికి ఏ విధంగానే బట్టలు తీసుకెళ్తారో అట్లనే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఏ విధంగా గవర్నమెంట్ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు, అట్లనే ఈ సంవత్సరం కన్నికాపరశ అమ్మవారికి కూడా గవర్నమెంట్ 181 నెంబర్ జీవోతోటి మరి పాస్ చేసింది. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఎవరున్నా సరే ఈ 3 కార్యక్రమం కంపల్సరిగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లనే కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి వాసవి సేవా సమితి వారు ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి అటువంటి కార్యక్రమాలని ఈరోజు దాదాపు 130 మంది మహిళలతో మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీరందరూ కూడా మరి ఆ మహాతల్లి వాసవి కన్నికా పరమేశ్వరి తల్లి మరి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఈ పాల్గొన్నటువంటి అందరికీ ఈ పట్టణ ప్రజలకి అందరికీ కూడా ఆమె ఆశీస్సులు అందజేస్తారని తెలియపరుస్తూ